తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతన్ని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 44 వరకు ఎల్ఎల్బి చదివారు. తర్వాత పివి నరసింహారావు గారు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఇక వ్యక్తిగత జీవితం తెలుసుకుందాం. నరసింహారావు గారు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. సత్యమ్మరావు 1970 జూలై 1న మరణించారు. వీరికి 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పివి రంగారావు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, అలాగే వరంగల్ జిల్లాలోని హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేశారు. రెండవ కుమారుడు పివి రాజేశ్వరరావు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి 11వ లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. కూతురు సురభి వాణిదేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మరి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాల్లో రాసేవారు. బహుభాషలు నేర్చుకొని ప్రయోగించారు. 1957లో మంథన్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 64 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 64 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగాను, 67లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను, 68-71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఓ వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతనుకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల, ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది అనివార్యమయ్యింది. తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతను వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూప్కి చెందని అతను రాజకీయ నేపథ్యం అతనుకు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించబట్టాయి. ముఖ్యమంత్రిగా పివి రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలు పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పివియే. 1972లో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పివిని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకొని పివి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా పివి ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు.
పీవీ దగ్గర నుండి అసలు విషయం రాబట్టడం అంత తేలిక కాదు. కారణం లౌక్యం అంతా ఉపయోగించేవారు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య అతని గురించి వ్రాశారు. శాసనసభలో, లోక్సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవారు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. తర్వాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1980-89 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోని అబ్బురపరిచారు. పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూప్ లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కనబడ్డారు. వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాప్ రెడ్డిచే రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి పీవీ లోక్సభలో అడుగుపెట్టారు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అతనిపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేని పరిస్థితి. సహజసిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనికి ఉన్న అపార అనుభవం అతను ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల నుంచి కాకుండా బయట మొదటి వ్యక్తి పీవీఏ. మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించడం అతనికి రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతన్ని అపరచాణక్యుడు అని అన్నారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడాను. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత కూడా పీవీ ప్రభుత్వందే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయిల్లో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేషియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. అతని కాలంలోనే బాంబు తయారయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వాజ్పేయే ప్రకటించారు. పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే జరిగిన సంఘటనల పర్యవసానాలే. 1994లో లోక్సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనార్టీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టిన సంఘటన అతను 5 ఏళ్ల పాలనలోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేకపోవడం అతని వైఫల్యాల్లో అతిపెద్దది. సాధువులకు, బాబాలకు అతను సన్నిహితంగా ఉండేవారు. 5 ఏళ్ల పదవీ కాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నారు. చాలా నిరాడంబరంగా జీవించి తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన, అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు పార్లమెంట్లో మెజార్టీ సాధనకే జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలు విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ బర్హోకు 2000 సెప్టెంబరు 29న పీవీని కేసులో దోషిగా తీర్పునిచ్చారు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టింది. 1989లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వీపీ సింగ్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, కుమారుడు అజయ్ సింగ్ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో అకౌంట్ తెరిచిన కేసు అది. అంతేకాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు అర్షద్ మెహతా తాను సూట్ కేసులతో పీవీకి డబ్బిచ్చారని ఆరోపించారు. అయితే అవి నిరాధారాలని తెలిసింది.
రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పీవీ తన ఇతర వ్యాసంగాల్ని వదిలిపెట్టలేదు. తనకి ఇష్టమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటర్ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అతను రచనలో ప్రఖ్యాతి చెందింది 'ఇన్సైడర్' అనే ఆత్మకథ. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయ్యింది. నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 12 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషిన్ భాషల్లో కూడా ప్రవేశం ఉంది. పివి నరసింహారావు గారి స్మృత్యర్థం హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్కు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. ఇది 2009 అక్టోబర్ 19న ప్రారంభమైంది. దీన్ని మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. పివి నరసింహారావు గారికి ఫిబ్రవరి 9, 2024న కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ప్రధాని అయిన తర్వాత ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఢిల్లీకి రాజైన తెల్లికి బిడ్డేనంటూ పివి చేసిన కామెంట్స్ పాపులర్ అయ్యాయి. దేశానికి ప్రధాని అయినా తెలుగు నేల తన తల్లి లాంటిదని ఆయన చెప్పారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో తాను పుట్టి పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. పివి నరసింహారావు గారు ప్రధాని కావడంలో చాలా ప్రత్యేకతలున్నాయి. సౌత్ ఇండియా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా పివి చరిత్ర సృష్టించారు. తెలుగువాడు ప్రధాని కావడం అందరికీ గర్వకారణమయ్యింది. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రధానులంతా నెహ్రూ కుటుంబం నుండి వచ్చినవారే. అయితే పివి టోటల్గా డిఫరెంట్. నాన్ నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు పివినే. ఇలా తెలుగువాడైన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడంతో ప్రజలు అందరూ హర్షిస్తున్నారు.